హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి వివో Y200 ప్రోని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది వివో Y200 సక్సెస్ Y200 ప్రో అన్నట్టు. దీన్ని వచ్చేసి ముందుగా అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. దీని పైన ఉన్న రేపర్ని కట్ చేసి తీసివేసిన తర్వాత దీనికి బ్యాక్ సైడ్ బ్రాండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సీల్ అనేది ఉంటుంది. దాన్ని కట్ చేసి మొబైల్ని ఓపెన్ చేసేద్దాం. మొబైల్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఒక రేపర్లో చుట్టి మొబైల్ వచ్చింది. దానిపై ఒక బాక్స్ ఉంది. దాన్ని పక్కకు పెట్టేస్తే మనకు క్లియర్ TPU కేసు ఉంది. దాని తర్వాత మనకి వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది. దాంతోపాటుగా మనకు ఛార్జర్ వచ్చింది అండ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపల వచ్చేసి మనకి సిమ్ ఇజెక్టర్ టూల్. ఓకే, ఇవన్నీ పక్కకు పెట్టేసి మనం మొబైల్ ఫోన్ని ఎలా ఉందో చూద్దాం. ఒకసారి దీన్ని రేపర్ నుంచి తీసి మొబైల్ లుక్ అండ్ డిజైనింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అలాగే చుట్టూ మొబైల్ ఓవర్వ్యూ ఎలా ఉందో చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 2 కెమెరాలు, ఒక ఫ్లాష్ లైట్ ఇవ్వడం జరిగింది. ఇది మ్యాట్ ఫినిష్తో ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. పైన వచ్చేసి మనకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. సైడ్కి వచ్చేసి మనకు వాల్యూ అప్ అండ్ డౌన్ రాక స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. దీని బాటంలో వచ్చేసి స్పీకర్ గ్రిల్ అండ్ టైప్ C ఛార్జర్ పోర్ట్, మైక్రోఫోన్, సిమ్ ఇజెక్టర్ టూల్ ఉంది. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకు ప్లెయిన్గా ఉంది. ఒకసారి అయితే మనం స్విచ్ ఆన్ చేద్దాం. మొబైల్ను స్విచ్ ఆన్ చేయగానే వివో 5G అని పడింది. ఒకసారి దీనికి పౌచ్ చేస్తే ఎలా ఉందో చూద్దాం. పౌచ్ చేస్తే ఇది క్లియర్ కేస్ కాబట్టి మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఫోను లుక్ అయితే ఎలాగో పాడవట్లేదు, చాలా బాగా ఉంది. కానీ పౌచ్ అయితే కొద్ది రోజుల తర్వాత కలర్ అనేది షేడ్ అయిపోతుంది. దీనికంటే కొంచెం బెటర్ పౌచ్ తీసుకుంటే బెటరు. ఇప్పుడు వచ్చేసి మనం మొబైల్ యొక్క ఫీచర్స్ని డిస్కస్ చేస్తాం, అది క్విక్ స్టార్ట్ అయ్యేలోపు. ఇది వితౌట్ సిమ్ క్విక్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వితౌట్ సిమ్ చేయాలనుకుంటే ఒకసారి ఈ వీడియోను ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దీని డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ AMOLED 3D కర్వ్డ్ డిస్ప్లే. ఇది దీని ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇది 2.2 GHz మీద రన్ అవుతుంది. మనకు ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అనేది OIS స్టెబిలైజేషన్ కలిగి ఉంటుంది. అంటే మనం వీడియో తీసినప్పుడు కొంచెం నడుచుకుంటూ తీసినా పరిగెత్తుకుంటూ తీసినా కానీ కొంచెం షేక్ అవ్వకుండా స్టేబుల్గా వస్తుందని అర్థం. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడం జరిగింది. మనకి ఛార్జర్ వచ్చేసి మనకు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది. ఇది బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ. దీంతో పాటుగా మనకు ఫోన్ వెయిట్ వచ్చేసి 183 గ్రామ్స్ ఉండడం జరుగుతుంది. ఇది ఫన్టచ్ OS 14 అండ్ ఆండ్రాయిడ్ OS 14 వర్షన్ మీద రన్ అవుతుంది. దీనికి కెమెరాలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. దీంట్లో వచ్చేసి 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సిల్క్ గ్రీన్, ఇంకోటి వచ్చేసి సిల్క్ బ్లాక్. ఇప్పుడు మనం అన్బాక్స్ చేసిన వేరియంట్ వచ్చేసి సిల్క్ బ్లాక్ అనమాట. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తున్న మొబైల్. ఇది 68 నిమిషాల్లోనే 0 to 100% ఫుల్ ఛార్జ్ అవుతుంది. దీంట్లో 300% అల్ట్రా వాల్యూ మోడ్ అని ఇచ్చారు. అన్ని ఫోన్లోనూ 100% వరకే వాల్యూ వస్తుంది. దీంట్లో వచ్చేసి అల్ట్రా వాల్యూ మోడ్ అని చెప్పేసి 300% వరకు మనకు వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. మనకు డిస్ప్లే ఒక రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది.